మహేశ్వరంలో బీఆర్ఎస్ కార్యకర్తల జోస్ చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిందన్న భావన కలుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎస్ఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసేది పక్కా, మళ్లీ గులాబీ జెండా ఎగిరేది పక్కా అంటూ నినదించారు. రాష్ట్రంలో వికాసం పోయి విధ్వంసం మాత్రమే మిగిలిందన్నారు. మన కార్యకర్తల ముఖాల్లో ఉత్సాహం గాని మీరు చూపెడుతున్న ఊపు గాని చూస్తుంటే కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసేది పక్కా, బ్రహ్మాండంగా గులాబీ జెండా ఎగిరేది పక్కా. ఇందులో అనుమానం ఎవరికీ లేదు. ఎక్కడికి పోయినా ఇవాళ ఒక్కటే నినాదం వినబడుతున్నది, కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలే. ఇక యూరియా షాపులో కాదు యాప్లో పెడతాం, యాప్ ఫోన్లో యాప్లో పెడతామని చెప్పినారు. ఇక్కడికి వచ్చేటప్పుడు చూసినా నేను ఆ యాప్లో, యూరియా యాప్లో, ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్లో మీ రంగారెడ్డి జిల్లా పేరే లేదు. అంటే రంగారెడ్డి జిల్లాలో రైతులు లేరా? రంగారెడ్డి జిల్లా పేరు లేదు, మేడ్చల్ జిల్లా పేరు లేదు. మరి రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా రైతాంగం లేరా? ఇక్కడ రైతులకు యూరియా అవసరం ఉండదా వ్యవసాయానికి? అంటే ఈ ప్రభుత్వానికి ఎంత తెలివి ఉన్నది, ఎంత అవగాహన ఉన్నది వీళ్లకు, దాన్ని బట్టే మనం చూడవచ్చు. కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేస్తే 2 లక్షలు చేస్తా అని రేవంత్ రెడ్డి గారి డైలాగులు. ఇక బట్టి గారైతే కమల్ హసన్ను మించిన యాక్టింగ్ చేసిండు. ఇంటింటికి వస్తారు కాంగ్రెస్ కార్యకర్తలు, వచ్చి మీకు ఒక్కొక్క కుటుంబానికి ₹2,50,000 సంవత్సరానికి లాభం చేసే కార్యక్రమాలు చేస్తాం, ఒక్కొక్క కుటుంబానికి 2.5 లక్షలు ఇస్తామని చెప్పి కమల్ హసన్ను మించిన యాక్టింగ్ చేసిండు. మొత్తం కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయింది, దివాలా అయిపోయింది, మొత్తం లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ లంకె బిందెలు లేవు, ఏం చేయాలి అని మాట్లాడుతున్నాడు. ఒక మాట మాత్రం దయచేసి మీరందరూ జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఒక దుష్ప్రచారం, అబద్ధపు విష ప్రచారం. కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన మొత్తం అప్పు రేవంత్ రెడ్డి గారేమో 8 లక్షల కోట్లు అంటాడు, బట్టి 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 6 లక్షల కోట్లు అంటాడు శ్రీధర్ బాబు. మన ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు మాత్రమే. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేసిండు. చేసి 14 లక్షల మంది ఆడబిడ్డలకి మేనమామలాగా లక్ష రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద పెళ్లిళ్ళు చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి మన రంగారెడ్డి జిల్లాకి, పక్కనే ఉన్న పాలమూరు జిల్లాకి మరి శాశ్వత పరిష్కారం, ఈ ప్రాంత రైతాంగానికి శాశ్వత ఉపశమనం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసి 30,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి ఏం చేసిండు? 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 72,000 కోట్లు నాట్లేసే టైంకి టింగు టింగు టింగుమని రైతు బంధు పడేటట్టు చేసిండు కేసీఆర్.